పినాక హాస్పిటల్స్ డాక్టర్ సాగిరాజు గణపతిరాజు గారు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ అండి, లాప్రోస్కోపీ సర్జన్, మనలోకి తెలుసు. ఆయన మనకు సుపరిచితులు. ఇదివరకే మనకి 1-2 సార్లు ఆయన మనకు మీటింగ్ పెట్టిన అనుభవం మనకుంది. అలాగే డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు గారు, వారిని కూడా ఇక్కడ వేరు చేస్తున్నారు. వారు ఎంబీబీఎస్ ఎంఎస్ గైనకాలజిస్ట్ అండి, డిప్లొమా గైనకాలజీ అండ్ ఎండోస్కోపీ. అలాగే డాక్టర్ సిహెచ్ విజయ్ కుమార్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెడిషియన్ అండి. అలాగే డాక్టర్ మౌనిక గారు ఎంబీబీఎస్ ఎండి పెడియాట్రిషియన్, చిన్నపిల్లల వైద్యులు. అలాగే జీవీఆర్కే రాజు గారు చిన్నపిల్లల వైద్యులు అండి. వారు అంతా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. దయచేసి వేదిక ఒకసారి అందరూ చెప్పండి సార్. ఇప్పుడు జనరల్ గా మీకు ఇప్పుడు ఇవన్నీ వైరల్ ఫీవర్స్ కానీ ఇంకా మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఫీవర్స్ అన్ని కూడా మీరు చూసుకునేది ప్లేట్లెట్స్ కానీ లేకపోతే హెచ్బి హీమోలైసిస్ కానీ లేకపోతే ఇవన్నీ చూసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఇందులో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి వైరల్ ఫీవర్ అనేది అయితే మీరు చూసుకోవాల్సింది ఎల్ఎఫ్టి అనేది కంపల్సరీ చూసుకోవాలి. ఎల్ఎఫ్టిలో ఉండే బిల్రూబిన్ ఒకటి కాదండి, బిల్రూబిన్ తో సంబంధం లేదు. ఇందులో ఎస్జిఓటి ఎస్జిపిటి అని ఉంటాయండి ఎంజైమ్స్, అవి చూసుకోవాలన్నమాట. అవి ఇంక్రీజింగ్ ట్రెండ్ లో ఉండకూడదు. ఇంక్రీజింగ్ ట్రెండ్ లో అంటే 45, దాని నార్మల్ వాల్యూ అనేది 45-50 లోపల మాట. మీకు 1000s 2000s 3000s అలా వెళ్ళిపోతా ఉంటాయి. అలా వెళ్ళిపోయినప్పుడు పేషెంట్ నడిచే పేషెంట్ కొలాప్స్ అయిపోతాడు. మీ చేతికి అందడు అసలు. అదవుతున్నదండి. జస్ట్ మీరు ఎల్ఎఫ్టి చేయించినప్పుడు 7 అందులో టోటల్ బిల్రూబిన్ డైరెక్ట్ ఇండైరెక్ట్ 3 వస్తున్నాయి. అలా కాకుండా అన్ని ఎస్జిఓటి ఎస్జిబిటి ఏఎల్పి అన్నీ ఉంటాయి అన్నమాట. ప్రోటీన్ ఇవన్నీ ఉంటాయి. మొత్తం హై ప్రొఫైల్ అదే మొత్తం కంప్లీట్ ఎల్ఎఫ్టి అనేది చేయించండి. రెండోది వచ్చి సేమ్ మీకు ఈ డెంగ్యూ ఫీవర్ లాగే అనిపించేది వైరల్ హెపటైటిస్ అండి. ఇందులో వచ్చి హెచ్బిఎస్ఏజీ హెచ్సివి ఒకటే కాదండి, హెచ్ఏవి హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ కూడా ఉంటుంది అన్నమాట. ఈ 2 కూడా అవ్వక్కర్లేదు. కానీ ఇందులో కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే సేమ్ మనకి ఈ వైరల్ ఫీవర్ కాదు, వైరల్ హెపటైటిస్ అంటారు. రెండిటికి ట్రీట్మెంట్ అనేది సిమిలర్గా కొద్ది గొప్ప కొంచెం సిమిలర్ గా ఉంటది. కానీ మీరు చూసుకోవాల్సింది పేషెంట్ ఎప్పుడు బ్యాడ్ అవుతాడు, ఎప్పుడు బ్యాడ్ అవుతాడు. ఓకే, మీకు ఏమైనా యూటిలైజ్ అవుతుందండి దాని గురించి ఒకసారి. ఇప్పుడు సీజనల్ గా వచ్చే ఫీవర్స్ అది చిన్నపిల్లల్లో ఒకసారి ఒక 2 minutes మాట్లాడతాను. జనరల్ గా ఇప్పుడు వచ్చే సీజన్ మెయిన్ గా వైరల్ ఫీవర్స్ ఉంటాయి. ఫస్ట్ కామన్ గా వైరల్ ఫీవర్స్, ఇంకొకటి వాటర్ పొల్యూట్ అవ్వడం వల్ల మోషన్స్ ఎక్కువ, వామిటింగ్స్ మోషన్స్, ఈ 2 చాలా కామన్ గా వస్తుంటాయి. వైరల్ ఫీవర్స్ మన అందరికి తెలిసిందే, ఫస్ట్ 3-4 days చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత 3-4 days అయినా తగ్గట్లేదు ఫీవర్స్ అంటే దాన్ని అప్పుడు అంటే ఇంకొంచెం నెక్స్ట్ ఇంకొంచెం డిసెంబర్లో అయితే కొంచెం ఆస్తమా అవి అంటే కొంచెం క్లైమేట్ చేంజ్ అయినప్పుడు కొంచెం అలర్జిక్ ఆస్తమా లాంటి కండిషన్స్ వస్తూ ఉంటాయి. అవి ఎలాగో నెబులైజేషన్స్ అవి పెడతారు. కొంచెం నెబులైజేషన్స్ 1 day 2 days కైనా తగ్గకపోతే అప్పుడు ఇంకొంచెం ఎలైనా ఆక్సిజన్ అది రిక్వైర్మెంట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ. అన్ని కూడా హై స్టాండర్డ్స్ ఉన్నాయి, మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాము. కాబట్టి మీ కోఆపరేషన్ కూడా మాకు కావాలని చెప్పి ఆశిస్తున్నాను.